అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో హంటర్స్ కమిషన్ గురించి చూద్దామండి. నిన్న వీడియోలో వుడ్స్ డిస్పాచ్ గురించి తెలుసుకున్నాం. నేను ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశానండి, మీకు ఈజీగా అర్థం అవడానికి. ఒకసారి చెక్ చేయండి. హంటర్ కమిషన్. ద హంటర్ కమిషన్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ 1882 under the chairmanship of Sir William Hunter, the first commission to review the progress of education in India. 1882లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ విలియం హంటర్ ఆధ్వర్యంలో హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో విద్యా వ్యవస్థను సమీక్షించిన తొలి కమిషన్గా పరిగణించబడింది. ఇట్ ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది ప్రధానంగా ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యపై దృష్టి సారించింది. ద కమిషన్ ఎంఫసిస్డ్ the importance of state involvement in primary education, encouraged private participation and suggested that local bodies manage primary schools. ప్రాథమిక విద్యపై రాష్ట్రం బాధ్యత వహించాలి అని సిఫారసు చేసింది మరియు ప్రైవేట్ రంగం పాత్రను ప్రోత్సహించింది. అంతేకాకుండా స్థానిక సంస్థలు ప్రాథమిక పాఠశాలల నిర్వహణ బాధ్యత తీసుకోవాలని సూచించింది. ఇట్ రికమెండెడ్ సపరేటింగ్ కొలీజియేట్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ టీచర్ ట్రైనింగ్. ఇది ఉన్నత విద్యను మరియు మాధ్యమిక విద్యను వేరుగా నిర్వహించాలి అని, అలాగే ఉపాధ్యాయుల శిక్షణ ప్రమాణాలు మెరుగుపరచాలని సూచించింది. ద హంటర్స్ కమిషన్ లెట్ ద గ్రౌండ్ వర్క్ ఫర్ ఎ మోర్ ఆర్గనైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ కొలోనియల్ ఇండియా. హంటర్ కమిషన్ భారతదేశంలో విద్యా వ్యవస్థను చక్కగా ఏర్పాటు చేయడానికి మరియు అది ఒక చోట కాకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందేందుకు పునాది వేసింది. The Hunter Commission played an important role in improving primary education and encouraged local bodies to take responsibility for educational development in India. హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది మరియు భారతదేశంలో విద్యా అభివృద్ధికి స్థానిక సంస్థలు బాధ్యత తీసుకోవాలని ప్రోత్సహించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.